Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 20 verse 2. ఈ రోజు మన వాక్య ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి తీసుకోబడింది. Send the help from the sanctuary. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. Bible commentators say that these two psalms, that is Psalm 20, Psalm 21, are twin psalms. మరి బైబిల్ వ్యాఖ్యాతలు కీర్తన గ్రంథం 20వ కీర్తన 21వ కీర్తన ఈ రెండింటిని కూడా మరి జంట మరి కీర్తనలు అంటారు. Psalm 20 is prayer for the king before he leads his army to battle. మరి 20వ కీర్తన అనేటువంటిది మరి ఒక రాజు మరి తన యొక్క సైన్యాన్ని నడిపించడానికి ముందు చేసేటువంటి ప్రార్థనగా ఉంది. Before he goes to the battle. ఆయన యుద్ధానికి వెళ్ళకంటే మునుపుగా. Whereas Psalm 21 is the thanksgiving psalm after victory. అయితే 21వ కీర్తన అనేటువంటిది విజయం పొందిన తర్వాత ఇచ్చేటువంటి కృతజ్ఞత కీర్తనగా ఉంది. So in Psalm 20, 20వ కీర్తనలో చూస్తే verses 1 and 2, 1-2 వచనాలు, the people are talking about the king and calling down God's power and protection upon him. మరి ప్రజలు మరి దేవుని యొక్క భద్రత ఆయన యొక్క మరి సహాయం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఉంది. They are talking about the king. వారు రాజును గురించి మాట్లాడుతూ ఉన్నారు. They pray that God will remember the king's faithfulness and give him victory. మరి వారు దేవుడు తన యొక్క విశ్వాసం జ్ఞాపకం చేసుకొని మనకు విజయం అనుగ్రహిస్తారనేటువంటి మాటలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. If we apply these truths to our personal lives, ఈ యొక్క సత్యాలు మన యొక్క వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే the question is, ప్రశ్న ఏంటనగా, when it comes to dealing with battles of life, ఎప్పుడైతే or on whom or where do we place our trust? మన యొక్క జీవిత యుద్ధాలను మనం ఎదుర్కొన్నప్పుడు మనం దేనిపైన ఎవరిపైన మన విశ్వాసం ఉంచుతున్నాం అనేటువంటి విషయాన్ని చూపిస్తా ఉంది. Life is not always easy. మరి జీవితం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మరి సులభంగా ఉండదు. Life can be filled with stress and difficulties. మరి జీవితం అనేటువంటిది ఎన్నో కష్టాలు ఒత్తిడులతో కూడుకొని ఉంటుంది. You may be a king or a pauper. నువ్వు రాజు అయినొచ్చు, ఒక దరిద్రుడు అయినొచ్చు. But the truth is same. అయితే సత్యం అనేటువంటిది అందరికీ సమానమే. Even when life is going well, what keeps you anchored? Where is your anchor? కాబట్టి నీ జీవితం అంతా కూడా సుఖంగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా నీ యొక్క జీవితం అనేటువంటిది దేని మీద ఆధారం చేసుకుని ఉంది. When you are facing battles, whom do you take with you? మరి నువ్వు యుద్ధాలు ఎదుర్కొంటున్నప్పుడు నీతో పాటుగా ఎవరిని తీసుకుని వెళ్తున్నావు? If I ask this question, ఈ యొక్క ప్రశ్న నిన్ను అడిగినట్లయితే many of us immediately answer that we trust Jesus. మనలో అనేకులు అంటారు కదా, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాను But అని. often the truth is, అయితే ఎప్పటికీ ఉండేటువంటి సత్యం ఏదనగా, when we have periodic struggles, ఎప్పుడైతే మనం అప్పుడప్పుడు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉంటాయో, we will be worrying more than trusting Jesus. మనము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి బదులుగా ఎంతో చింతిస్తూ ఉంటాం. Then the stress will further increase. అప్పుడు ఆ ఒత్తిడి అనేటువంటిది ఇంకా అధికమవుతుంది. And new problems will come. అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి. What is that? అవేంటివి? Suppose if some enemy is there. ఉదాహరణకు ఒక శత్రువు ఉన్నాడు He has అనుకోండి, threatened you. ఆయన నిన్ను మరి బెదిరించాడు. And instead of trusting Jesus, if you go on thinking that, మరి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసించడానికి బదులుగా నువ్వు ఎప్పుడు కూడా దాన్నే ఆలోచిస్తూ ఉంటే new problems will come like BP, like your sugar down, that is health issues will come. మరి కొత్త సమస్యలు, బీపీ పెరిగిపోవడం లేకపోతే షుగర్ తగ్గిపోవడం అటువంటి కొత్త సమస్యలు, ఆరోగ్య సమస్యలు Some వస్తాయి. heart attack will come. ఏదో ఒక మరి హార్ట్ అటాక్ అనేటువంటి New వస్తుంది. problems will be added to the existing battles. మరి ఇప్పటికే ఉన్నటువంటి యుద్ధాలకు కొత్త సమస్యలు మరి జత చేయబడతాయి. In this context, ఈ యొక్క సందర్భంలో Psalm 20 is the best psalm to meditate. మరి 20వ కీర్తన అనేటువంటిది మనము ధ్యానించడానికి చాలా చక్కటి కీర్తన. In Psalm 20, 20వ కీర్తనలో the nation was about to face a big challenge. ఆ యొక్క జనాంగం అంతా కూడా గొప్ప మరి యొక్క సవాల్ని ఎదుర్కొనబోతుంది. And the people understood that prayer was the best weapon. మరి ప్రజలు ప్రార్థన అనేటువంటిది చక్కటి ఆయుధం అని వారు గుర్తించారు. And they were pleading God to answer the king's prayer in his time of trouble. మరి దేవుణ్ణి మరి ఆ యొక్క రాజు యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వమని వారి యొక్క సమస్యలో వారు The king is కోరుతున్నారు. praying in his trouble. మరి రాజు తన యొక్క సమస్యలో మరి ప్రార్థన చేస్తూ ఉండినాడు. Oh Lord, you answer that prayer. ఓ దేవా, మా యొక్క ప్రార్థనకు జవాబు అనుగ్రహించండి. They knew that King David was a man of God. మనకు తెలుసు కదా, మరి They knew. వారికి తెలుసు మరి దావీదు దేవుని గొప్ప దైవజనుడు అని. Not only that, అంత మాత్రమే కాదు, he was not only a man of God, he was a man of prayer. ఆయన దైవజనుడు మాత్రమే కాదు కానీ ప్రార్థనా పరుడు అని వారికి తెలుసు. They wanted God to know that they too stood with their king in prayer. కాబట్టి వారు రాజుతో పాటు ప్రార్థనలో వారు కూడా నిలిచున్నారని చెప్పగోరుతున్నారు. And they prayed to their heavenly king to protect their earthly king. మరి వారు ఆ యొక్క పరలోకపు రాజుకు ప్రార్థన చేస్తున్నారు. ఏమనగా ఈ భూ సంబంధమైనటువంటి రాజుకు సహాయపడమని వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. Protect him. ఆయన భద్రపరచమని ప్రార్థిస్తున్నారు.
ప్రార్థిస్తున్నారు. Jesus during his earthly ministry prayed a lot. యేసుక్రీస్తు వారు కూడా తన భూమి మీద చేసినటువంటి పరిచర్య సమయంలో ఎంతగానో ప్రార్థించాడు. So in the troubles and in the battles of life, కాబట్టి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, కష్టాలన్నిటిలో we cannot go alone. మనం ఒంటరిగా వెళ్ళలేము. We need God. మనకు దేవుడు అవసరము. In the eyes of the people, ప్రజల యొక్క దృష్టిలో since the ark of the covenant is there in Zion, మరి సియోన్లో ఆ యొక్క దేవుని యొక్క మందసం ఉన్న కారణాన్ని బట్టి Zion became an earthly counterpart of heaven to them because God is there. మరి దేవుడు అక్కడ ఉన్న కారణాన్ని బట్టి మరి ఈ యొక్క మందసం అనేటువంటిది ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవునికి సూచనగా ఉంది. And Zion became an earthly counterpart of heaven. This is heaven they are thinking. మరి పరలోకంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడే దేవుడు ఉన్నాడు కాబట్టి ఇదే పరలోకంగా వారు భావిస్తూ వచ్చారు. And they used the names Zion and Jerusalem as synonymous. That is in both are like the same thing. మరి సియోను యెరూషలేమును ఒకే అర్థాన్ని ఇచ్చేవిగా వారు వాడుతూ వచ్చారు. We all know, మనందరికీ తెలుసు కదా, as a result of their prayers and God's faithfulness, మరి వారి యొక్క ప్రార్థనకు బట్టి అంత మాత్రం కాకుండా దేవుని యొక్క విశ్వాసతను బట్టి David was victorious. దావీదు ఎంతగానో విజయాన్ని పొందాడు. We understand this from Psalm 21 ఈ యొక్క 21వ కీర్తనను బట్టి ఈ విషయం మనకు అర్థమవుతుంది. because it is a thanksgiving psalm. ఎందుకనగా అది కృతజ్ఞతతో కూడినటువంటి కీర్తన. So many people want to enjoy victory in life. అనేక మంది మరి వారి యొక్క జీవితంలో విజయాన్ని అనుభవించాలని కోరుతారు. They want to see success in everything they do. మరి వారి జీవితంలో మరి చేసేటువంటి ప్రతి ఒక్క కార్యంలో కూడా విజయాన్ని చూడగోరుతారు. Here David is admitting that when we depend on others and other resources, we cannot enjoy victory. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్నాడు కదా, మేము వేరే వాటిని ఆధారం చేసుకున్నప్పుడు మేము ఈ విజయాన్ని పొందలేము. David had not looked unto the other people, but he depended on God only. మరి దావీదు ఇతరుల పైన ఏమాత్రము ఆధారపడలేదు కానీ దేవుని పైనే ఆధారపడ్డాడు. In this psalm, ఈ యొక్క కీర్తనలో I want to show you 8 simple but important words used by David. మరి దావీదు వాడినటువంటి 8 సామాన్యమైనటువంటి మాటలు అయితే ప్రాముఖ్యమైన మాటలు మీకు They are తెలియగోరుతున్నాను. for our encouragement. అవి మన యొక్క ప్రోత్సాహం నిమిత్తం ఉపయోగపడతాయి. Let us see those 8 words. ఆ యొక్క 8 వచనాలు మనం చూస్తాము. In verse 1, మొదటి వచనంలో answer me. నాకు జవాబిము. God promises to answer when I call upon him. మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు అనేటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. The God of the Bible is a prayer hearing and prayer answering God. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ప్రార్థనను విని ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. David believed it. దావీదు దాన్ని నమ్మాడు. We also must have that firm conviction that he answers my prayer. నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడనేటువంటి నిశ్చయత మనం కూడా కలిగి ఉండాలి. And second word, రెండవ మాట in the same verse 1, అదే మొదటి వచనంలో defend me or protect me. మరి దేవుడు నన్ను ఉద్ధరించునుగా కనుక దేవుడు నన్ను భద్రపరచునుగాక. David is not praying for a general answer. మరి దావీదు ఒక సామాన్యమైనటువంటి జవాబు కొరకు ఎదురు చూడట్లేదు. But specifically I was telling, Lord, you protect me. నిర్దిష్టంగా ఆయన ప్రార్థిస్తున్నాడు కదా, దేవా నీవు నన్ను భద్రపరచు. I am going to the battle. నేను యుద్ధానికి వెళ్తున్నాను. The enemy will aim at the king only. మరి శత్రువు రాజునే గురిగా పెట్టుకుంటాడు. So it was a day of trouble for David. కాబట్టి దావీదుకు అది ఎంతగానో మరి సమస్యతో కూడినటువంటి దినంగా ఉండింది. Lord, you defend me or you protect me. దేవా నీవు నన్ను భద్రపరచుము అని నిర్దిష్టంగా ప్రార్థిస్తున్నాడు. Our prayers must be specific. మన యొక్క ప్రార్థనలు ఈ విధంగా నిర్దిష్టంగా ఉండాలి. And the third word, మూడవ మాట verse 2, రెండవ వచనంలో help me. నాకు సహాయం చేయము. Often in my life I need God's help. మరి నా జీవితంలో అనేక మార్లు దేవుని యొక్క సహాయం నాకు అవసరము. So when I need help, నాకు ఎప్పుడైతే సహాయం అవసరమో what do I do? నేనేం చేస్తాను? I call on someone I know who can help me. నాకు సహాయపడేటువంటి వ్యక్తిని నేను ఆశ్రయిస్తాను. If it is my car problem, I will go to a mechanic. మరి నా దగ్గర ఒక కారుకు సమస్య ఉన్నట్లయితే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తాను. Or if something is wrong with my bathroom, I will go to the plumber. మరి నా బాత్రూమ్ లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఒక ప్లంబర్ దగ్గరికి వెళ్తాను. I call upon the right person to help me depending upon the situation. ఆ యొక్క పరిస్థితిని అనుసరించి ఎవరైతే కరెక్ట్ దానికి సహాయపడతారో ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్తాను. But you can look unto God in all the situations of our life. అయితే మన జీవితంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లోనూ దేవుని వైపు మనం చూడగలము. Because he is our ultimate helper. ఎందుకనక ఆయనే మనకు అన్ని విషయాల్లో సహాయపడగలవాడు. 46:1 says, మరి 46వ కీర్తన 1వ అధ్యాయంలో రాయబడింది, 1వ వచనంలో రాయబడింది, God is our refuge and strength, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. 3 words we have seen. 3 మాటలు ఇక్కడ చూసాం. Answer me, నాకు జవాబిము, protect me, నన్ను భద్రపరచుము, help me. నాకు సహాయం Now చేయు. the fourth word in verse 2. ఇప్పుడు 2వ వచనంలో 4వ మాట, Strengthen me or sustain me. నన్ను ఆదుకొనుము లేదా బలపరచుము. God not only helps me in the times of need,
దేవుడు నాకు అవసరం ఉన్నటువంటి సమయంలో సహాయం చేయడం మాత్రమే కాదు, but He also sustains me. నన్ను ఆదుకునేటువంటి దేవుడు. He gives me strength to go through the situation. ఆ యొక్క పరిస్థితి గుండా వెళ్ళడానికి నాకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. When you depend upon someone to sustain you, మరి ఎవరినైనా నీ మీద ఆధారపడడం మీద ఎవరిపైన నువ్వు ఆధారపడినప్పుడు you place your trust in that person to provide all of your needs. కాబట్టి నీ యొక్క అక్కరలన్నిటిలో కూడా ఆయన సహాయం చేయాలని నువ్వు ఆశిస్తావు. Yeah, God promised to do that. దేవుడు ఆ విధంగా చేయడానికి వాగ్దానం ఇచ్చాడు. Paul says the same in Philippians 4:19. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 పౌలు అదే మాట సెలవిస్తాడు. The supplies of the Lord are inexhaustible. They will not be over. దేవుని యొక్క సరఫరా అనేటువంటిది ఏ మాత్రం కూడా ఆగిపోదు. And the fifth word, నా 5వ మాట verse 3. 3వ వచనంలో, Remember me. నన్ను జ్ఞాపకం చేసుకును. David was a staunch worshipper of God. మరి దావీదు దేవుణ్ణి ఎంతగానో బలంగా ఆరాధించేటువంటి He has వ్యక్తి. built a strong relationship with God. మరి దేవునితో ఎంతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండినాడు. So David wanted God to remember him and help him. కాబట్టి దావీదు దేవుడు తనను జ్ఞాపకం చేసుకోవాలని, తనకు సహాయం చేయాలని కోరుతున్నాడు. Indirectly what David is telling, పరోక్షంగా దావీదు ఏమని చెప్తున్నాడు? when no problem was there, I maintained a loyal relationship. మరి ఏ సమస్య లేనప్పుడు నేను ఎంతో నమ్మకంగా నీతో సహవాసం కలిగి ఉండినాను. But now I am in trouble. అయితే నేను ఇప్పుడు సమస్యలో ఉన్నాను. Please help me by remembering the past. ప్రభువా, నా గతాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నాకు సహాయపడండి. That is the fifth word. అది 5వ మాట. Sixth word, 6వ మాట, verse 4. 4వ వచనంలో, Grant me or give me. నాకు అనుగ్రహించుము అంటున్నాడు. He reaffirms his dependence on God. మరి దేవుని పైన మరలా తను ఆధారపడుతున్న విషయాన్ని He చూపిస్తున్నాడు. depended on God in tough times and also in normal times. దేవుణ్ణి మరి కష్ట సమయాల్లోనూ సాధారణంగా ఉన్నటువంటి సమయాల్లోనూ దేవుని మీద ఆధారపడినాడు. And seventhly, 7వ మాట, verse 4. 4వ వచనంలో, Fulfill me. మరి ఆ యొక్క సిద్ధింపచేసి అంటున్నాడు. That is, help me and make me happy. అనగా నాకు సహాయపడి నన్ను సంతోషపరచుము At the అని. same time, fulfill what you want to do in my life. అంత మాత్రం కాకుండా నా జీవితంలో మీరేం చేయాలని కోరుతున్నారో వాటన్నిటిని నెరవేర్చుమంటున్నాడు. And the eighth word, 8వ మాట, from verses 5 to 8, 5 నుంచి 8 వరకు, lift me. నన్ను పైకి లేవనెత్తుమంటున్నాడు. Lift your banner upon me. నా మీద మీ ధ్వజమునెత్తండి అంటున్నాడు. So, dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, 8 words we have seen 8 మాటలు మనం చూస్తున్నాం in the time of trouble. మన యొక్క It సమస్యలన్నిటిలో. should be our experience. ఇది మన యొక్క అనుభవంగా కూడా ఉండాలి. Answer me, నాకు జవాబిము, protect me, నన్ను భద్రపరచుము, help me, నాకు సహాయపడము, strengthen me. నన్ను బలపరచుము, Fifthly, remember me, నన్ను జ్ఞాపకం చేసుకునుము, give me, నాకు అనుగ్రహించుము, fulfill me, నా యొక్క ఆలోచన సిద్ధింపజేయము, and lift me. నన్ను పైకి లేవనెత్తుము. So, dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, before I close, నేను ముగించడానికంటే మునుపు what God says to David for all these requests, కాబట్టి తన మనవులన్నింటికి దేవుడు దావీదుకి ఏమైనా జవాబు చెప్పాడు, one word answer. ఒక్క మాటలో What జవాబిస్తున్నాడు. God says, ఏమంటున్నాడు దేవుడు? trust me. నన్ను నమ్ము, Trust me. నా యందు నమ్మకం ఉంచుము. Don't depend on your own strength or others' chariots, but trust me. కాబట్టి ఇతరుల బలం మీద, ఇతరుల గుర్రముల రథముల మీద ఆధారపడవద్దు, అయితే నన్ను నమ్ముకో. Oh, what a principle to follow in our lives also. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా అనుసరించడానికి ఎంత చక్కటి నియమం ఇది. Trust God and receive help from Zion. మరి దేవుని నమ్ముకొని సియోన్లో నుంచి మనం సహాయం Bring పొందుకోవాలి. all your needs before Him. మరి మన అక్కర్లన్నింటినీ, మనవులన్నింటినీ కూడా దేవుని దగ్గర He తీసుకొని will రావాలి. lead you. ఆయన నిన్ను నడిపిస్తాడు. May God help you. ప్రభు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, O Lord, for these twin Psalms, Psalm 20 and 21. ప్రభు కీర్తనలు 20వ కీర్తన, 21వ కీర్తన, ఈ జంట కీర్తనలు బట్టి వందనాలు. Whenever the king was going to battle, ఎప్పుడైతే మరి రాజు యుద్ధానికి he వెళుతుండినాడు, was praying to God on his own behalf. ఆయన తన పక్షాన తన కొరకు దేవుని కొరకు ప్రార్థన And చేస్తున్నాడు. even the people are praying to God on behalf of the king. మరి ప్రజలు కూడా మరి రాజు పక్షాన దేవునికి ప్రార్థన They చేస్తున్నారు. approached the heavenly king for the protection of their earthly king. వారి భూ సంబంధమైన రాజు యొక్క భద్రత కొరకు పర సంబంధమైనటువంటి రాజు దగ్గరని వారు ఆశ్రయిస్తున్నారు. 8 words we have seen from this psalm. ఈ యొక్క కీర్తనలో 8 మాటలు మేము చూసాం. For all these things, your single answer is trust me. ఈ యొక్క మాటలన్నిటి విషయంలో ప్రభు మీ యొక్క జవాబు నన్ను నమ్ముకునండి అని. Oh, trust and obey, there is no other way. మరి విశ్వాసం ఉంచి ప్రభు మరి విధేయత చూపించినట్లయితే వేరే మార్గం ఏది లేదు. Oh, blessings will automatically. ఆశీర్వాదాలు వాటంతకటే అవే వస్తాయి. Protection will be there. భద్రత ఉంటుంది.
సంభవిస్తుంది, and prosperity will be there. వర్ధులుట అనేటువంటిది Help us సంభవిస్తుంది. to understand these truths. ఈ యొక్క సత్యాలు గ్రహించడానికి మాకు These are not సహాయపడండి. vain words, oh Lord, these are very practical. ప్రభా, ఈ యొక్క మాటలు వ్యర్థమైన మాటలు కాదు, ఎంతో క్రియాపూర్వకమైన మాటలు. Speak to us, oh Lord. ప్రభా, మీరు మాతో Guide మాట్లాడండి. us throughout this day. ఈ దినమంతట్లో మమ్మల్ని నడిపించండి. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. ప్రార్థన విని ప్రార్థనకు జవాబు అనుగ్రహించినటువంటి మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.